ఒక చిన్న పెట్టి కథ గురించి మాట్లాడుకుందాం. అందరం కూడా ఫేజ్ దాటొచ్చి ఉంటాం కదా. ఆ ఫేజ్లో చాలామంది మనకు క్వశ్చన్స్ అడుగుతారు, ఫ్యూచర్లో ఏమవుతావు బాబు, ఏం చదువుతావు బాబు, ప్లానింగ్ ఉండాలి, ఇది అది. ఈ ఫేజ్ అందరం దాటి వచ్చి ఉంటాం అనమాట. కానీ ఆ ఫేజ్లో ఎక్కువ సార్లు నేను విన్న వర్డ్ అయితే ఐఐటి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఐఐటీలో చదివితే సెటిల్ అయిపోతారు, ఆ లైఫ్ టైం సెటిల్మెంట్ అన్న వర్డ్స్ ఇంకా ఎక్కువ సార్లు విన్నాను. అంటే మనం కూడా పారైన ఫ్రీ చైతన్య బ్యాచే కదా చిన్నప్పుడు. అయితే ఆ టైంలో సిలబస్ కానీ కరికులం కానీ ద ఎంటైర్ స్ట్రక్చర్ ఐఐటి సైడు ఏం చేసేటట్టు ఉండేవన్నమాట. అప్పటి నుంచి ఐఐటీస్కున్న రెస్పెక్ట్ ఎప్పుడు పోలేదు. కానీ లైఫ్ టుక్ ఏ హోల్ అనదర్ యూ టర్న్, థింగ్స్ చేంజ్డ్ అండ్ నా పాత్ అండ్ కెరియర్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఇన్ ఏ డిఫరెంట్ డైరెక్షన్. కానీ ఆ రెస్పెక్ట్ మాత్రం ఎప్పుడు పోలేదు, ఐఐటీకి ఉన్న వర్డ్ రెస్పెక్ట్. సో అప్పటి నుంచి ఐఐటీలో ఎవరితోనో మాట్లాడాలి, మేబీ లైక్ ఫుల్ లెంత్ కాన్వర్జేషన్ చేయాలి, చాలా క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట ఐఐటీ వాళ్ళ కోసం. సో లక్కీలీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఛాన్స్ దొరికింది. సో ఈరోజు ఫైనలీ ఒక ఐఐటీ స్టూడెంట్తో మాట్లాడే అద్భుతమైన ఆపర్చునిటీ నాకైతే దొరికిందనమాట. సో తనతో మాట్లాడడానికన్నా ముందు మీరు కానీ షోలో పాట అవ్వాలనుకుంటే krish_bhavnaki ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి. పక్కాగా మీ కాలేజ్ గురించి కూడా మాట్లాడుకుందాం. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గంట ముఖ్యం బిగులు. అయితే నవ్ లెట్స్ వెల్కమ్ ఆన్ టు ద షో రోహిత్ సూరిశెట్టి ఫ్రమ్ ఐఐటి ఖరగ్పూర్. సో హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? సూపర్ కూల్ బ్రో, హౌ ఆర్ యూ? నేను చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ వాయిస్ ఆఫ్ స్టూడెంట్స్. ఐఎమ్ రియల్లీ హ్యాపీ అండ్ ప్రివిలేజ్ టు సీ యూ ఆన్ మై షో. సో టెల్ us about yourself, bro. నా పేరు వచ్చేసి రోహిత్ సూరిశెట్టి అండ్ కరెంట్లీ థర్డ్ ఇయర్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ అనమాట ఐఐటి ఖరగ్పూర్లో అండ్ మెటలర్జీ నా డిపార్ట్మెంట్. సో హౌ ఐ గాట్ ఇన్ టు ఐఐటి అంటే అందరిలాగే త్రూ జేఈ అడ్వాన్స్, జేఈ మెయిన్స్. బట్ యా అఫ్ కోర్స్ చాలా స్ట్రగుల్ ఉంటుంది. అండ్ దెన్ ఆడికి వెళ్ళిన తర్వాత ఐ జస్ట్ వాంటెడ్ టు డూ సంథింగ్ న్యూ అనమాట. అపార్ట్ ఫ్రమ్ మై స్టడీస్ ఎలాగో ఉంటాయి అనుకోండి, బట్ సంథింగ్ ఆన్ పబ్లిక్ డొమైన్ ఐ జస్ట్ వాంటెడ్ టు ఎక్స్పెరిమెంట్. అంటే ఇప్పుడే కదా ఎక్స్పెరిమెంట్ చేయాల్సిందే. సో డ్యూరింగ్ స్టూడెంట్ లైఫ్ ఓన్లీ మనం వీ కెన్ ఎక్స్పెరిమెంట్ ఆల్ థింగ్స్. సో దెన్ ఐ రీస్టార్టెడ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఐ ఎక్స్పెరిమెంటెడ్ విత్ పాడ్కాస్ట్ అనమాట, విత్ సెలబ్రిటీస్. అండ్ ఐ హ్యాడ్ మై ఫస్ట్ పాడ్కాస్ట్ విత్ హెచ్సి వర్మ సార్, who is inspiration for all of us kada. So we all followed his textbooks and all. So atani view nunchi I just wanted to talk to him from long time anamata. So this is how I connected and manchi response kuda ochindi anamata. So then I continued my conversations and all. It was really great and now I think this interviews anitiki it was like 1,50,000 views ala gather ayyayi anamata. క్రేజీ, సూపర్. అయితే ఇందాక చెప్పారు కదా ఐఐటీలోకి రావడానికి నేను కూడా చాలా మంది స్టూడెంట్స్ లాగా జేఈ మెయిన్స్ రాశానని చెప్పి. అసలు ఎన్ని రోజులు పట్టింది బ్రో? అసలు ప్రాసెస్ ఏంటి? ఎన్ని రోజులు కష్టపడ్డారు ఐఐటీని క్రాక్ చేయడానికి? యాక్చువల్లీ నా జర్నీ వచ్చేసరికి లైక్ ఆల్ యూ గైస్ ఇంటర్మీడియట్ నేను నారాయణలో చదివాను అనమాట 2 years. బట్ ఇంటర్మీడియట్లో చదువుతున్నప్పుడు లైక్ ఫస్ట్ అటెంప్ట్లో ఐ కుడెంట్ క్లియర్ ఐఐటి అనమాట. సో లైక్ ఐఐటి వచ్చింది బట్ నాట్ దిస్ గుడ్ అనమాట. సో ఐ టుక్ ఏ లాంగ్ టర్మ్ అగైన్, సో ఎక్స్ట్రా 1 year. సో నేను ఎఫర్ట్ ఎన్ని రోజులు పెట్టానంటే ఐ వుడ్ సే దట్ 1 year, అంటే దట్ 365 days ఫుల్ ఎఫర్ట్ అనమాట. సో ఇంటర్లో వచ్చేసరికి ఇంటర్లో కూడా ఐ వాజ్ ఫోకస్డ్ అండ్ ఆల్, బట్ సడన్లీ మధ్యలో ఒకసారి హెల్త్ ఇష్యూ వచ్చింది అనమాట. సో 1 month అలా డిస్టర్బ్ అయింది. సో దెన్ మొత్తం ఇంక లాంగ్ టర్మ్ మొత్తం నో మొబైల్, నో ఫోన్స్, నో ఇంటర్నెట్ అనమాట. సో కంప్లీట్లీ డెడికేటెడ్ టు స్టడీస్ అన్నట్టు చేస్తే దెన్ ఐ క్రాక్డ్ ఇట్. అయితే మీ గురించి రీసెర్చ్ చేసినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఈవెన్ మీ ఫాదర్ కూడా ఎన్ఐటీలోనే చదివారు కదా, ఎన్ఐటి వరంగల్లో చదివారు కదా. Yeah. Also one of the most prestigious universities. So yes. ఎలా ఉండే బ్రో? అంటే యు నో యువర్ ఫాదర్ ఈస్ ఫ్రమ్ ఎన్ఐటి, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ప్రెషర్. లేకపోతే ఎలా ఉండే? హౌ వాస్ దేర్ సపోర్ట్? అంత నాకు రిసోర్సెస్ అది బాగా హెల్ప్ఫుల్ అయింది అనమాట. సో ఈవెన్ మై ఫాదర్ నోస్ హౌ థింగ్స్ గో ఆన్ అనమాట. సో హీ యూస్ టు టెల్ మీ హౌ ద కాంపిటీషన్ ఇస్ అవుట్ సైడ్ ద వరల్డ్. సో ఆబ్వియస్లీ ఇట్ హెల్ప్ మీ అ లాట్. ఓకే, సూపర్ బ్రో. సో అయితే ఫస్ట్ ఫ్యూ వీక్స్ ఎలా ఉండే బ్రో? మీ ఎక్స్పెక్టేషన్స్ కి మ్యాచ్ అయ్యిందా, లేకపోతే మీ ఎక్స్పెక్టేషన్స్ కి అస్సలు మ్యాచ్ అవ్వలేదా ఫస్ట్ ఫ్యూ వీక్స్ ఎట్ ఐఐటి ఖరగ్పూర్? అస్సలు మ్యాచ్ అవ్వలేదు అని నేనేం అన్న కానీ, బట్ ఎక్స్పెక్టేషన్స్ ప్రతి ఒక్క ఇంజనీరింగ్ స్టూడెంట్ కి హ్యాపీ డేస్ మూవీ రేంజ్ లో ఉంటాయి వెళ్ళే ముందు, టు బి ఆనెస్ట్. సో హ్యాపీ డేస్ మూవీ అంతలాగా మ్యాచ్ అవ్వదు. కాలేజ్ లైఫ్ అంటే మరీ అంతలే ఉండదు.
బట్ ఇట్ వాస్ గుడ్. అంటే స్టార్టింగ్ ఫ్యూ వీక్స్ ఐ వాజ్ జస్ట్ ఎక్స్ప్లోరింగ్ ద క్యాంపస్, మంచి రెస్టారెంట్స్ ఎక్కడ ఉన్నాయో తెలుసుకుంటున్నా, సో మేకింగ్ న్యూ ఫ్రెండ్స్ అనమాట. సో ఇట్ వాస్ గుడ్ ఫస్ట్ ఫ్యూ వీక్స్. బట్ యా కొంచెం హోమ్ సిక్నెస్ లా అనిపించింది. అయితే నాకు ఇంకొక డౌట్ బ్రో, ఇంకో డౌట్ ఏంటంటే ఇప్పుడు యూజువల్లీ మీరు అందరూ కూడా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఐఐటి ఖరగ్పూర్ లో ల్యాండ్ అవుతారు కదా, మీ అందరికి ఓరియంటేషన్ లాంటిది ఏదైనా జరుగుతుందా, జస్ట్ ఫర్ యూ గైస్ టు ఈజ్ ఇన్ టు ద క్యాంపస్, అలాంటివి ఏమైనా ఈవెంట్స్ లాంటివి ఏమైనా జరుగుతాయా? యా లైక్ ఫస్ట్ ఫ్యూ 1 వీక్ మాకు ఏమి ఉండవు అనమాట క్లాసెస్. ఫస్ట్ 1 వీక్ విల్ బి కంప్లీట్లీ ఓరియంటేషన్ బేస్డ్ అనమాట. లైక్ ఫ్యూ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, జస్ట్ టు నో ఈచ్ అదర్ టైప్ అనమాట. నో యువర్ క్యాంపస్, అదే లేకపోతే నో యువర్ ప్రొఫెసర్స్, మెయిన్లీ నో యువర్ ఫెలో మేట్స్ అన్నట్టు ఉంటుంది అనమాట ఫస్ట్ 1 వీక్. సో సమ్ యాక్టివిటీస్ ప్లాన్ చేస్తూ ఉంటారు, లైక్ ట్రెజర్ హంట్స్ ఇవన్నీ ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు అనమాట. సో దట్ స్టూడెంట్స్ విల్ గెట్ టు నో ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద క్యాంపస్. సో ఫస్ట్ 1 వీక్ అప్పుడు అందరూ పరిచయం అవుతారు. ద పీపుల్ ఫ్రమ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంటారు, ఫ్రమ్ కన్యాకుమారి, ఎవ్రీ వన్. బట్ వన్స్ వీ గెట్ ఇన్ టు దట్ వీ ఆల్ ఆర్ టుగెదర్ అన్నమాట. ఇప్పుడు కొంచెం క్లాసెస్ సైడ్ వద్దాం బ్రో. అసలు మీకు క్లాసెస్ ఎలా స్ట్రక్చర్ చేస్తారు అనమాట? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీ క్లాసెస్ మీరే పిక్ చేసుకోవచ్చా, లేకపోతే మీ బ్యాచ్ మొత్తానికి ఒకటే స్కెడ్యూల్ లా ఉంటుందా? అంటే లైక్ మా దగ్గర వచ్చేసరికి మా కరికులంలో ఇన్ ద ఫస్ట్ ఇయర్ అన్ని డిపార్ట్మెంట్స్ కి ద కామన్ ఇయర్ అన్నమాట, కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఎవ్రీ వన్ ఈజ్ సిమిలర్. అంటే మా సెక్షన్ లో అంటే డిపార్ట్మెంట్ వైజ్ సెగ్రిగేషన్ ఏమి ఉండదు అనమాట డ్యూరింగ్ ఫస్ట్ ఇయర్, బికాస్ దేర్ ఇస్ సమ్ ఆప్షన్ కాల్డ్ డిపార్ట్మెంట్ చేంజ్ అనమాట. అంటే బేస్డ్ ఆన్ యువర్ CGPA in your first year you can change your department also. There is that provision in IITs and most of the NITs. So first year మొత్తం it will be common subjects for all of us అనమాట. So we can't choose or pick any subjects. There are certain subjects and ఆ subjects అందరికీ ఉంటాయి అనమాట కామన్ గా. From second year onwards like departmental subjects ఉంటాయి కదా, few are like subjects మనం పిక్ చేసుకోవచ్చు బ్రెత్స్ లాగా. అదర్ వన్స్ ఆర్ ఆల్ ఫిక్స్డ్ అన్నమాట. దట్స్ ఆల్ సబ్జెక్ట్స్ ఆర్. ఓకే, ఇంట్రెస్టింగ్. అయితే మీకు క్లాస్ లో గ్రేడింగ్ అనేది ఎలా డివైడ్ చేస్తారు బ్రో? అంటే ఇస్ ఇట్ ఎవ్రీథింగ్ ఫైనల్ ఎగ్జామ్ బేస్డా, లేకపోతే మిడ్స్, అసైన్మెంట్స్, ప్రాజెక్ట్స్ అన్నీ ఉంటాయా? ఫైనల్ ఎగ్జామ్ బేస్డ్ అనేది ఎక్కడ ఐ థింక్ ఇట్ వోంట్ వర్క్. లైక్ 10% అటెండెన్స్ అని ఉంటుంది, 30% మిడ్ సెమ్, 50% ఎండ్ సెమ్ ఇలా ఉంటుంది అన్నమాట. అండ్ అసైన్మెంట్స్ విల్ బి గివెన్ సమ్ పోర్షన్ ఆఫ్ వెయిటేజ్ అండ్ దెన్ అసైన్మెంట్స్, టెస్ట్ ఉంటాయి, ఇలా క్లాస్ టెస్ట్ అన్ని ఉంటాయి కదా. సో ఇలా ఉంటుంది అనమాట. అండ్ కమింగ్ టు ద ఫైనల్ గ్రేడింగ్ వచ్చేసరికి 2 టైప్స్ ఉంటుంది, అబ్సల్యూట్ అనేసి రిలేటివ్ అనమాట. అంటే ఫ్యూ సబ్జెక్ట్స్ విల్ బి అబ్సల్యూట్ అండ్ ఫ్యూ సబ్జెక్ట్స్ విల్ బి రిలేటివ్. అంటే ఫ్యూ సబ్జెక్ట్స్ ఉంటాయి అనమాట. ఎలక్ట్రికల్ టెక్నాలజీ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది ఫస్ట్ ఇయర్ లో, దట్ ఈస్ లైక్ వెరీ హార్డ్ సబ్జెక్ట్. హైయెస్ట్ ఈజ్ ఓన్లీ లైక్ 60 or 70 వస్తుంది 100 కి. If that they keep it absolute, then the highest grade will be 6 or 7 in that subject. సో అప్పుడు ఏం చేస్తారంటే రిలేటివ్ గ్రేడింగ్ యూస్ చేస్తారనమాట. సో ఫస్ట్ టాప్ 10 percentile విల్ గెట్ 10 points అలా అనమాట. సో అబ్సల్యూట్ అండ్ రిలేటివ్ ఇస్ ఫ్యూ సబ్జెక్ట్స్ అట్లా ఉంటాయి. ఓకే, సో మీకు అసలు అసైన్మెంట్ ఎలా ఉంటాయి బ్రో? అంటే వాట్ కైండ్ ఆఫ్ అసైన్మెంట్స్ విల్ దే గివ్ యూ? అంటే లైక్ ఇట్స్ ఆల్ రీసెర్చ్ ఓరియంటెడ్ లాగా. దే విల్ గివ్ యూ సమ్ టెక్స్ట్ బుక్ అండ్ ఫ్యూ క్వశ్చన్స్ ఇస్తారు. ఆ టెక్స్ట్ బుక్ లో లేకపోతే ఆ పర్టికులర్ చాప్టర్ చదివి యూ నీడ్ టు ఆన్సర్ దిస్ టైప్ లో ఉంటాయి. ఫ్యూ న్యూమరికల్స్ యూ నీడ్ టు సాల్వ్ సమ్ ప్రాబ్లమ్స్ అలాగే ఉంటాయి అన్నమాట. ఇన్ జనరల్ మీరు అసైన్మెంట్స్ కి ఎంత టైం స్పెండ్ చేస్తారు బ్రో? వెల్ వి డోంట్ లైక్ అక్కడ ఐఐటీస్కి వెళ్ళిన తర్వాత లైక్ నాట్ ఆల్ పీపుల్ స్టడీ ఎవ్రీ డే అనమాట, ఎవ్రీ సింగిల్ డే. అసైన్మెంట్ సబ్మిషన్ ఎప్పుడు ఉంటే ఆ రోజు కానీ ముందు రోజు మాత్రమే చేస్తూ ఉంటాం. సో పర్ అసైన్మెంట్ ఆర్ సంథింగ్ లైక్ వీక్లీ ఒక 3 to 4 hours అలా చదువుతాం అంతే, నాట్ మోర్ దెన్ దట్. దిస్ ఈస్ యావరేజ్. లైక్ దేర్ ఆర్ పీపుల్ హూ స్టడీ 2 or 3 hours డైలీ అనుకోండి, బట్ ఇన్ యావరేజ్ 3 to 4 hours పర్ వీక్. యూజువల్లీ ఏంటంటారంటే ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్ లో వరల్డ్ క్లాస్ స్టడీ క్లబ్స్ ఉంటాయి అంటారు. సో అసలు క్లబ్స్ ఎలా ఉంటాయి బ్రో? వి హ్యావ్ క్లబ్స్ మాత్రం లైక్ సూపర్ కూల్ ఉంటాయి. అంటే లైక్ వరల్డ్ క్లాస్ అన్నట్టు మీరు చెప్పినట్టు అంత కాకపోయినా వీ హ్యావ్ ఫ్యూ క్లబ్స్ అనమాట కాల్డ్ KRSSG. అంటే కొన్ని కోడింగ్ క్లబ్స్ ఉంటాయి అండ్ దెన్ ఫ్యూ అదర్, అంటే not everything is related to studies. We have robotics club and then so many clubs and
దెన్ వీ హ్యావ్ ఫార్ములా 1. సో పీపుల్ వాళ్ళ ప్యాషన్స్ కానీ ఇంట్రెస్ట్ అన్ని పర్సూ చేసుకోవడానికి మంచి క్లబ్స్ ఉంటాయి అండ్ దే హ్యావ్ ఆల్ ద ఫెసిలిటీస్. alumni తో ఈవెంట్స్ గానీ జరిగే ఛాన్సెస్ ఉన్నాయా మీ ప్రీవియస్ బ్యాచెస్ తో? Yeah, like alumni are very integral part అన్నమాట. సో alumni we take help in several aspects. అంటే లైక్ డ్యూరింగ్ ప్లేస్మెంట్స్ కావచ్చు, ఇఫ్ యూ నో సమ్వన్, ఒక కంపెనీకి అప్లై చేస్తున్నారు అనుకోండి, ఆ కంపెనీలో ఎవరో ఒకరు ఉన్నారంటే యూ మైట్ నాట్ గెట్ యూ అ జాబ్, బట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి చెప్పొచ్చు, అండ్ దెన్ ఎలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయకూడదు చేయాలి, ఈ మైట్ హెల్ప్ యూ కదా. సో యా, అలుమ్నైతో వీ హ్యావ్ అలుమ్నై సెల్ అనమాట, విచ్ కాన్స్టెంట్లీ కీప్స్ ఇన్ టచ్ విత్ ఆల్ ద అలుమ్నై. సో వాళ్ళు డైలీ రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో అలుమ్నై మీట్స్ అవుతూ ఉంటాయి. సో దే కమ్ అండ్ స్పీక్ టు ద స్టూడెంట్స్. అండ్ రీసెంట్లీ 2017 లో వి ఆల్ నో సుందర్ పిచై, CEO of Google కదా, హీఈస్ ఆల్సో alum of IIT Kharagpur. సో ఈవెన్ హీ విజిటెడ్ ఇన్ 2017 as part of alumni meet. సో అలా వాళ్ళు వస్తూ ఉంటారు అండ్ దెన్ దే ఇంటరాక్ట్ విత్ స్టూడెంట్స్ అండ్ ఆల్. యా, సో alumni తో like we all have nowadays social media, తో you can connect with anyone kada. LinkedIn is there, then Facebook, Instagram, so it has become very easy to connect with anyone in the world. అయితే ఇప్పుడు మనం జాబ్ సైడ్ వచ్చాం కాబట్టి క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి బ్రో? అంటే టాప్ కంపెనీస్ అన్ని మీ దగ్గరకే వస్తాయా, లేకపోతే మీరు కూడా బయటకి వెళ్ళి అప్లై చేయాలా? అంటే టాప్ కంపెనీస్ అనేవి అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ కంపెనీస్ దే డూ కమ్. అంటే అన్ని టాప్ కంపెనీస్ లైక్ గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ ఇలాంటి కంపెనీస్ అన్ని వస్తాయి. అండ్ బట్ దే డోంట్ టేక్ ఎవ్రీ వన్ కదా, దే టేక్ ఓన్లీ ఫ్యూ లిమిటెడ్ పీపుల్, లైక్ 3 or 4 people. గూగుల్ టేక్స్ 5 అనుకోండి, ఫేస్బుక్ 3 or 4 అలా. సో లైక్ దట్. అండ్ ఇక్కడ కూడా కాంపిటీషన్ ఇస్ టూ హెవీ అనమాట. వన్స్ ఐఐటి కరకులు చాలా మందికి మిస్కన్సెప్షన్ ఉంటుంది ఏంటంటే వన్స్ యూ గాట్ ఇన్ టు ఐఐటి దట్స్ యువర్ లైఫ్ ఇస్ సెట్ అని. బట్ దేర్ ఇస్ నథింగ్ లైక్ దట్ అనమాట. ఎవ్రీవేర్ ఇట్స్ లైక్ కాంపిటీషన్. అక్కడ కూడా ఇంకా కాంపిటీషన్ ఉంటుంది. టు గెట్ ఎ జాబ్ ఆల్సో యూ నీడ్ టు ప్రిపేర్ వెరీ హార్డ్ అనమాట. సో ఇట్స్ బిట్ మిస్కన్సెప్షన్. నాట్ ఎవ్రీ వన్ గెట్స్ జాబ్ అనమాట. బట్ యా, 80 to 90% క్యాంపస్ లోనే ప్లేస్ అయిపోతారు. బట్ దెర్ ఆర్ ఆల్సో ఫ్యూ పీపుల్ హూ డోంట్ అనమాట. దే అప్లై, దే గో ఫర్ మెయిన్ అవ్వకపోతే పీపుల్ దే స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ గేట్ ఆర్ దెన్ ఆర్ ఫర్ సివిల్ సర్వీసెస్ అండ్ ఆల్, ఇన్స్టెడ్ ఆఫ్ అప్లైయింగ్ ఎక్స్టర్నల్ ఈ జాబ్ అనమాట. ఓకే. యా, మీ ప్రొఫెసర్స్ తో మీకు ఇంటరాక్షన్ ఎలా ఉంటది? ఈజ్ ఇట్ ఈజీ టు అప్రోచ్ ప్రొఫెసర్స్ ఆర్ ఇస్ ఇట్ హార్డ్? వాళ్ళకి ఏమైనా టైం కన్స్ట్రెంట్స్ అలాంటివి ఏమైనా ఉంటాయా? No, professors are like they're very easy to approach anamata, and even few professors are very friendly. They give numbers and eppudaina em doubt unte you can just call me annattu. But thing is at IITs like people don't approach professors anamata. Like evana doubt vaste we approach friends than professors and all. Ante like chaala mandi professors, if you ask something you don't know, అరే they'll treat you like అరే నీకు ఇది కూడా తెలీదా అన్నట్టు చూస్తారనమాట. సో జనరలీ స్టూడెంట్స్ డోంట్ అప్రోచ్ ప్రొఫెసర్స్. సో లైక్ స్టూడెంట్స్ లోనే ఉంటారు కదా సమ్ పీపుల్ విత్ ఎక్స్ట్రీమ్లీ హై నాలెడ్జ్ అండ్ హై ఐక్యూ. సో వాళ్ళ దగ్గరికి వెళ్తాం అండ్ దే క్లారిఫై అవర్ డౌట్స్ అండ్ ఆల్. సో ప్రొఫెసర్స్ తో ఆ రిలేషన్ అనేది అంత మా దగ్గర ఉండదు అనమాట. స్టూడెంట్ ప్రొఫెసర్ అంత రిలేషన్షిప్. అయితే బ్రో ఇప్పుడు కొంచెం ఫన్ యాంగిల్ సైడ్ వద్దాం. ఎప్పుడైనా బంకులు కొడతారా బ్రో మీరు ఐఐటీస్ లో? బ్రో మీరు ఇదే క్వశ్చన్ కొంచెం రివర్స్ లో అడుగుంటే బాగుంటదేమో. ఎప్పుడైనా క్లాసెస్ కి వెళ్తారా అని అడుగుంటే బాగుంటది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లైక్ క్లాసెస్ కే వెళ్ళరు అనమాట. ఓకే, సో ఇంట్రెస్టింగ్ బ్రో. అయితే ఇంకో క్వశ్చన్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మిస్ అయ్యారు అనుకోండి, ఫర్ సమ్ రీజన్ యూ మిస్ యువర్, మీకు నోట్స్ అన్ని ఎలా వస్తాయి? అంటే do you guys have like a catalog where everything is being uploaded or లేకపోతే మీరు కూడా ప్రొఫెసర్స్? ఓకే. No, we have a drive link అంటే లైక్ ఫ్రమ్ సీనియర్స్. అదే చెప్తున్నాను కదా, సీనియర్స్ అండ్ alumni తో రిలేషన్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అనమాట మా దగ్గర. సో సీనియర్స్ ఆల్రెడీ సమ్ పీపుల్ దే విల్ బి అప్లోడింగ్ ఇన్ అవర్ డ్రైవ్ కదా. సో వాళ్ళ నోట్స్ మేము యూజ్ చేస్తాం. అండ్ సిమిలర్లీ మేము మా నోట్స్ ఫర్ మై జూనియర్స్ వీ హ్యావ్ దిస్ ఇస్ అ సైకిల్ అనమాట. సో దట్ విల్ బి హెల్ప్ఫుల్. మా సీనియర్స్ దగ్గర నుంచి మాకు నోట్స్ వస్తాయి, మా దగ్గర నుంచి మా జూనియర్స్ కి అలాగా. ఓకే. అయితే ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు ప్రొఫెసర్ పీడిఎఫ్ కావాలనుకోండి, ఫర్ సమ్ స్ట్రేంజ్ రీజన్ ప్రొఫెసర్ యూజ్ సమ్ పీడిఎఫ్ అండ్ మీకు అర్జెంట్ గా అది కావాలనుకోండి, హౌ ఈజీ ఈజ్ ఇట్ టు లైక్ గెట్ దట్ బ్రో? అంటే
ఇప్పుడు గూగుల్ క్లాస్ రూమ్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ బీన్ ట్రెండింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అనమాట. సో మీకు అలాంటి Yeah. ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, లైక్ వేర్ ప్రొఫెసర్స్ కెన్ అప్లోడ్ అండ్ యూ కెన్ డౌన్లోడ్ ఆల్ ది స్లైడ్స్? No, slides వాళ్ళు జనరలీ ఆఫ్టర్ ఈచ్ క్లాస్ దే ఓన్లీ సెండ్ us through email అన్నమాట. సో పీడిఎఫ్స్ వాళ్ళే పంపిస్తారు, నో ఇష్యూస్ అన్నమాట విత్ దట్. సో వాళ్ళే స్లైడ్స్ అది పంపిస్తారు. అండ్ ఈవెన్ దేర్ ఇస్ అ ప్లాట్ఫామ్ కాల్డ్ NPTEL అనేసి ఆన్ ఇంటర్నెట్, వేర్ ఆల్ ద అంటే సేమ్ కోర్సెస్, ఇట్స్ బేసికలీ బై ఆల్ ద IIT ప్రొఫెసర్స్ అండ్ NITs IIIT ప్రొఫెసర్స్ ఉంటారు. దే ఆల్రెడీ హ్యావ్ ఆల్ ద కోర్సెస్ రికార్డెడ్ అండ్ పుట్ అప్ ఆన్ ఎ ప్లాట్ఫామ్ కాల్డ్ NPTEL. ఓకే. So మీకు every something you didn't understand, you can just log into NPTEL and you can listen to the classes. Yeah. సూపర్ అయితే. సో ఫైనల్ ఏంటంటే ఇంకా నాకు చదువు సైడ్ ఉన్న క్వశ్చన్స్ అన్నీ అయిపోయాయి అనమాట మీ IIT మీద. సో కొంచెం ఎంటర్టైన్మెంట్ సైడ్ వెళ్దాం. అయితే నాకు మీరు ఒక విషయం చెప్పారు బ్రో, హాస్టల్స్ లో కూర్చుంటామని చెప్పి. సో మీ హాస్టల్ లైఫ్ ఎలా ఉండేది అసలు? హాస్టల్ లైఫ్ అనేది ఇట్ వుడ్ బి లైక్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. వన్ రీజన్ ఫర్ దట్ ఈస్ వీ హ్యావ్ డైవర్సిటీ అనమాట. ఫ్రమ్ పీపుల్ ఫ్రమ్ గుజరాత్ ఉంటారు, బీహార్, ఉత్తరప్రదేశ్, సో మెనీ ప్లేసెస్ కదా. సో రూమ్మేట్స్ కానీ వింగ్మేట్స్ దే ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్. వీ గెట్ టు నో ఈచ్ అదర్, వాళ్ళ ట్రెడిషన్స్ కానీ వాళ్ళ కల్చర్స్ గురించి తెలుస్తుంది. సో హాస్టల్ లైఫ్లో దిస్ ఈస్ వన్ పార్ట్. అండ్ దెన్ కమింగ్ టు ద ఎంజాయ్మెంట్ అండ్ పార్ట్, వీ ఆల్ ప్లే స్పోర్ట్స్ డైలీ. అండ్ స్పోర్ట్స్ అనేది వన్ థింగ్ విచ్ ఈస్ ఆల్వేస్ కనెక్ట్స్ ఎవ్రీ పీపుల్ కదా, irrespective of the barriers and all. Sports is one thing, we'll all come together. Sports and then parties చేసుకుంటాం. ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఎవరో ఒకరి బర్త్డే అవుతూ ఉంటుంది అనమాట. సో ఎవ్రీ డే వి పార్టీ అండ్ ఆల్, కేక్ కటింగ్ లేకపోతే సెలబ్రేషన్ అండ్ ఆల్. సో అట్ నైట్ 12 o'clock అండ్ యూజువలీ పీపుల్ లైక్ అందరూ కలిపి వీ హ్యావ్ అ కామన్ రూమ్ అనమాట, టీవీ రూమ్ లాగా. So everyone go there, we just cricket matches ఏమైనా ఉంటే on a big projector screen we watch cricket matches. Almost the atmosphere will be as if you are sitting in a stadium. అలా ఉంటుంది అనమాట, like 100-200 people watching. So it will be a lot of fun అనమాట. We watch movies together, otherwise రెస్టారెంట్కి వెళ్తాం బయట తినడానికి. సో we enjoy a lot. ఫుడ్ ఎలా ఉంటుంది బ్రో మీ హాస్టల్లో? ఫుడ్ విషయంకి వచ్చేసరికి అంటే మాది వెస్ట్ బెంగాల్, ఖరగ్పూర్. సో రకరకాలుగా ఉంటది అనమాట అక్కడ. నీకు వెస్ట్ బెంగాల్ ఫుడ్ గురించి తెలిస్తే అంటే లైక్ అక్కడ పీపుల్ దే లవ్ స్వీట్స్ అనమాట. సో ఈ దేంట్లో అయినా స్వీట్ వేసేస్తారు. లైక్ బిర్యానీ విల్ బి స్వీట్, పన్నీర్ బటర్ మసాలా ఆర్డర్ చేసినా స్వీట్ గానే ఉంటుంది. ఏదైనా స్వీట్ 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 ఇంక చంపేస్తారు. ఇంకా యాక్చువల్లీ వన్స్ వీ వెంట్ టు ఎ రెస్టారెంట్ అండ్ మేము పన్నీర్ బటర్ మసాలా ఆర్డర్ చేసాం అనమాట. దాని తర్వాత ఇట్ వాజ్ లైక్ స్వీట్ అనమాట. తినగానే వాడిని పిలిచాం వెయిటర్ని, ఏంటి భయ్యా మేము స్పైసీ డిష్లా చేయమంటే నువ్వేంటి స్వీట్గా ఉందని. వాడు వచ్చి రిప్లై ఏమి ఇచ్చాడు, ఇదే మా దగ్గర ఉన్న స్పైసియస్ట్ డిష్ అన్నాడు అనమాట. ఇంకా మాకు ఏమన్నాలో తెలియక అలా బయటకు వచ్చేసాం అనమాట. సో లైక్ ఫ్యూ రెస్టారెంట్స్ ఉన్నాయి. ఒక్క రెస్టారెంట్ మా దగ్గర ఎమిగోస్ అనేసి, మన తెలుగు ఒక ఆలమ్మే మా సీనియర్నే, హీ పుట్ అప్ రెస్టారెంట్ అనమాట. అదొక్క రెస్టారెంట్ లోనే మన ఆంధ్ర స్టైల్లో దొరుకుతాయి అనమాట. అక్కడికి వెళ్ళి మేము తింటాం అనమాట యూజువల్లీ. అయితే మై డియర్ తెలుగు పీపుల్, ఎవరైనా మీరు కానీ ఎప్పుడైనా అమిగోకి కానీ వెళ్ళుంటే అర్జెంట్ గా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, సబ్స్క్రైబర్స్ లేరు. అయితే నెక్స్ట్ ఇంకొక విషయం బ్రో, అంటే యూజువల్లీ IITs అంటే కల్చరల్ ఫెస్ట్ చింపేస్తారని టాక్ అనమాట. మా దగ్గర కల్చరల్ ఫెస్ట్ అనేసి స్ప్రింగ్ ఫెస్ట్ అని అవుతుంది అనమాట. దట్స్ ద కల్చరల్ ఫెస్ట్ వీ హ్యావ్. అండ్ పీపుల్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ దే కమ్. Like thousands of people వస్తారన్నమాట, different colleges, different states and who speak different languages. They come and a few events అవుతూ ఉంటాయి అనమాట. అండ్ few celebrities కూడా వస్తూ ఉంటారు. The most hangout or the place where all IIT Kharagpur students like to go అంటే ఏది బ్రో మీ క్యాంపస్ లో? మా దగ్గర వచ్చేసరికి వీ హ్యావ్ అ లేక్ అనమాట ఇన్సైడ్ అవర్ క్యాంపస్, జిమ్ఖానా లేక్ సైడ్ అనేసి. దట్స్ ద వన్ ప్లేస్ వీ ఆల్ పీపుల్ హ్యాంగ్ అవుట్ ఫర్ సెలబ్రేటింగ్ బర్త్డేస్ కానీ, లేకపోతే టు హ్యాంగ్ అవుట్ పీపుల్ మాట్లాడుకోవడానికి. సో దట్స్ ద మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా ఇన్ అవర్ క్యాంపస్ అనమాట. పీపుల్ కమ్ ఓవర్ దేర్. కొంతమంది చదువుకుంటారు అక్కడ, పార్క్ లాగా ఉంటుంది అనమాట లేక్ చుట్టూ. సో పీపుల్ ఈవెన్ కమ్ విత్ సమ్ బుక్స్, అంటే దే రీడ్ సమ్ నోవెల్స్ ఆర్ సంథింగ్. సో అక్కడ దట్స్ వన్ ప్లేస్ వేర్ పీపుల్ గో. సూపర్, మంచి క్రేజీ అన్నమాట లేక్, అద్దరిపోయింది.
సో ఫైనలీ ఇంకేమైనా ఫన్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా బ్రో, లేకపోతే మీ బ్యాచ్ అందరికి కనెక్ట్ అయిపోయేలాగా ఏదైనా ఒక క్లాస్ కానీ అలాంటిది ఏదైనా ఉందా మీకు? అందరికి కనెక్ట్ అయ్యేవంటే దే ఆర్ మెనీ థింగ్స్, అందరూ కనెక్ట్ అయ్యేవి. బట్ ఎంటర్టైన్మెంట్ విషయానికి వచ్చేసరికి వి ఆల్ గో నియర్ బై రెస్టారెంట్స్కి వెళ్తాం. యూజువలీ ప్లేసెస్ వేర్ వి హ్యాంగ్ అవుట్ ఆర్ రెస్టారెంట్స్ అనమాట. రెస్టారెంట్కి వెళ్ళి అందరూ. అండ్ అనదర్ స్పాట్స్ ఇస్ దిగా బీచ్ అని ఉందన్నమాట, విచ్ ఈస్ లైక్ ఒక 50 to 60 kilometers ఫ్రమ్ అవర్ క్యాంపస్. దట్స్ వన్ ప్లేస్, వీకెండ్ స్పాట్ అంటే ఆ ప్లేస్ అనమాట. సో దట్స్ వన్ ప్లేస్ ఎవ్రీ వన్ విషెస్ టు గో అండ్ వెళ్తూ ఉంటాం అనమాట, దిగా బీచ్. సో ఎవ్రీ వన్ దిగా బీచ్ అనేసరికి ఎవ్రీ వన్ విల్ కనెక్ట్ ఫ్రమ్ హూఆర్ ఇస్ ఫ్రమ్ ఐఐటి ఖరగ్పూర్ అనమాట. అయితే క్రేజీ. అయితే సో ఇంకా దట్స్ ద వ్రాప్ బ్రో. ఐ థింక్ ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్ కాన్వర్సేషన్. నాకైతే చాలా విషయాలు తెలుసుకున్నాను నేను ఐఐటి గురించి పర్సనలీ. అండ్ అలానే కూడా ఎవరైనా కొత్త whoever is trying to go for IITs or whoever is curious about IITs, I guess this podcast really helped everybody to know how IITs work anamata. So yeah, that's the story for today. సో గైస్, ఈ పాడ్కాస్ట్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇఫ్ యూ గైస్ లైక్ దిస్ పాడ్కాస్ట్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు క్రిష్ భావన. అండ్ ఈస్ డూయింగ్ సమ్ వండర్ఫుల్ జాబ్, వాయిస్ ఆఫ్ ది స్టూడెంట్స్ అనేసి. సో ఆల్ ద వెరీ బెస్ట్ బ్రో. Thank you so much. Keep rocking. Thank you so much. దట్స్ ద వీడియో ఫర్ టుడే. ఐ రియలీ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ ఇట్. ఏదైనా కొత్తగా తెలుసుకుంటే ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే చాలా విషయాలు కొత్తగా తెలుసుకున్నాను. అండ్ ఇట్ వాజ్ అన్ ఫ్యాంటాస్టిక్ కాన్వర్జేషన్ విత్ రోహిత్ బ్రో అనమాట. సో మీరు తన ఛానల్ని కూడా విజిట్ చేయండి, కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి. అండ్ అది కాకుండా ఇంకొక విషయం ఏంటంటే, మీరు కూడా ఈ షోలో పార్ట్ అవ్వచ్చు. మీరు కూడా మీ కాలేజ్ జర్నీని నాతో షేర్ చేసుకోవచ్చు అనమాట. మీరు కానీ మీ కాలేజ్ జర్నీ నాతో షేర్ చేసుకోవాలనుకుంటే krish_bhavnaki ఇన్స్టాగ్రామ్లో DM చేయండి. అండ్ that's the story for today, and I really hope to see you all very soon. Until then, signing off. This is Krish Bhavna. Peace.